కర్ణాటకలో పోలింగ్ కొనసాగుతోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అటు ఓటర్లు ఇటు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓటర్లు గొడుగులు క్యాప్స్ పెట్టుకుని పోలింగ్ బూత్లకు వస్తున్నారు. అధికారులు పోలింగ్ కేంద్రాల దగ్గర మెడికల్ సిబ్బందిని అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచారు. కుందనహళ్లి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆశ అందిస్తారు. వ్యాప్తంగా లోకసభ ఎన్నికలు రెండవ ఫేజ్ లో పోలింగ్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి మనమైతే ఇక్కడ కుందనహళ్లి ప్రాంతంలో ఉన్నాం. ఇప్పటికే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో బెంగళూరు లాంటి ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్ లో మనం చూడొచ్చు చాలా మంది ఓటర్లు ఇక్కడ టెంపరేచర్ కూడా అధికంగా పెరిగిపోవడంతో జాగ్రత్తలు వహించి ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తోంది. పెద్దవాళ్ళు ముఖ్యంగా లైక్ అంబ్రెల్లాస్ కానివ్వచ్చు, క్యాప్స్, స్కార్ఫ్ ఇలాంటివి వేసుకుని వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం విజువల్స్ రూపంలో చూస్తూ ఉన్నాము. ఆల్రెడీ తెల్లవారుజాము నుంచి ఇక్కడ 9 దాటిన వెంటనే ఇక్కడ టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది. సుమారు 35 డిగ్రీస్ టెంపరేచర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. బెంగళూరు లాంటి ప్రాంతంలోనే వర్షాలు లేని కారణంగా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. వెదర్ అలా ఉండడంతో కర్ణాటకలో కొన్ని పోలింగ్ బూత్లు ఏవైతే సుమారు ఒక 4 నుంచి 5 పోలింగ్ బూత్లకు గాను ఒక్కొక్క అంబులెన్స్ ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల వద్ద మెడికల్ సిబ్బందితో పాటు అంబులెన్స్లు ఏర్పాటు చేసి తక్షణమే జాగ్రత్తలు వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ క్లియర్ గా మనం చూడొచ్చు, విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి. సో ఇది ఇక్కడ బెంగళూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్, ఆశా, బెంగళూరు, ఎన్టీవీ.